హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ కార్లో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. స్పాట్లోనే ఆ కార్ నడిపిస్తున్న వ్యక్తి సజీవ దహనమైపోయాడు. ఈ ఘటన షామీర్పేట్ దగ్గర చోటు చేసుకుంది. ఎకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే కార్లో నుంచి బయటకు దిగే ప్రయత్నం చేసినా కూడా అది విఫలమైంది. ఆ దిగడానికి వీలు కాలేదు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన ఆ మంటల్లోనే చిక్కుకొని ఆ కారులో ప్రయాణిస్తుండే ప్రయాణికుడు డ్రైవర్ సీట్లోనే అస్థిపంజరంగా కాలి బూడిదైపోయాడు, సజీవ దహనమైపోయాడు. ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఒకసారిగా హైదరాబాద్ వాసుల్ని షాక్ గురి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఈ కారు మంటల్లో చిక్కుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక్కసారిగా ఈ సంఘటన ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా భయభ్రాంతులకు గురి చేసింది. సో షామీర్పేట్ దగ్గర ఎకో స్పోర్ట్ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఆ మంటల్లో ఆ వ్యక్తి లోపల వ్యక్తి బయటికి వచ్చేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినా కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆ కారులో నుంచి బయటికి రావడానికి ఆయన విఫలమైపోయాడు. దీంతో అక్కడే కాలి బూడిదైపోయాడు, సజీవ దహనమైపోయాడు. సో విజువల్లో మనం చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ పైనే ఈ సంఘటన చోటు చేసుకుంది షామీర్పేట్ దగ్గర. సో విజువల్స్లో అక్కడికి పెట్రోలింగ్ టీమ్స్ ఇతరత్రా వాళ్ళంతా చేరుకున్నారు. సో డ్రైవర్ సీట్లో కూర్చొని వాహనం నడిపిస్తున్న ఆ వ్యక్తి అక్కడికక్కడే పూర్తిగా సజీవ దహనమైపోయి కాలి బూడిదైపోయాడు. ఆ కారు టైర్లు కంప్లీట్గా నేలకు వచ్చేసింది. కారులో ఏమీ లేదు. ఇంజన్ భాగం తర్వాత ఇతరత్ర సీట్లు అన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. కారులో నుంచి ఎటువంటి మంట వ్యాపిస్తున్నాయి చూడండి. కారు నిజంగానే ఎవరైనా నిప్పంటించారన్న చందంగా మంటలు వస్తూ ఉన్నాయి. అయితే కారులో నుంచే ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. కారు మరి ఓవర్ స్పీడింగ్లో ఉందా, లేకపోతే ఏదైనా లోపల షార్ట్ సర్క్యూట్ గురైందా, లేదంటే ఇంజన్లో నుంచి ఏదైనా మంటలు చెలరేగా తెలియదు. కానీ ఒక్కసారిగా కారులో నుంచి ఆ మంటలు వ్యాపించి కారు మొత్తాన్ని ఏసీ ఉంటుంది, దీంతో మంటలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ ఏసీ కారణంగా మరింతగా మంటలు వ్యాపించి ఆ కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రోడ్డు పైన అందరూ చూస్తుండగానే కారు దగ్ధమైపోయిన దృశ్యం మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో కొంతమంది సహాయకులు అక్కడికి వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు. ఆ సిచ్యువేషన్లో కంప్లీట్గా కారు మొత్తం కూడా దగ్ధమైపోయింది. అందులో లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా పూర్తిగా సజీవ దహనమైపోయి కాలి బూడిదైపోయాడు. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అప్డేట్స్ ఏంటి? అసలు ఈ కారు ప్రమాదానికి గల కారణం ఏంటి? కారులో నుంచే మంటలు చెలరేగాయా? అక్కడ ఆ వ్యక్తి ఎవరు? ఆ కారు ఎటువైపు నుంచి ఎటువైపుగా వెళ్తాం? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా ఆ కారుకి సంబంధించి? ఎస్ మనోజ్, మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ పై ఒక కారులో ఒక మనిషి సజీవ దహనం అయిపోవడం జరిగింది. కారులో చెలరేగిన మంటల్లో ఒక్కసారిగా ఆ కారు మొత్తం కూడా దగ్ధమైపోయింది. అందులో ఉన్న మనిషి తప్పించుకోలేని పరిస్థితిలో అందులోనే ఇరుక్కొని అస్థిపంజరంగా మిగిలిపోయాడు. ఇందులో చెలరేగిన మంటలకు గల కారణం అంటే ఒక విధంగా టెక్నికల్ పోలీసులు ప్రాథమిక విచారణలో మాత్రం షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. దానికి గల కారణాలు అయితే పూర్తి ఫారెన్సిక్ సిబ్బంది దాని డీటెయిల్స్ తీసే వరకు కూడా తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఒక ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ అనుకుంటా ఉన్నారు. ఏవైతే కారులో ఇంజన్ దగ్గర నుంచి కానీ ఆ సర్క్యూట్ ఏవైతే ఉంటుందో ఆ సర్క్యూట్లో ఒకసారిగా మంటలు చెలరేగడంతో కార్ సిస్టమ్ మొత్తం కూడా ఒకసారిగా లాక్ అన్లాక్ బటన్స్ అన్ని కూడా ఒకసారిగా పనిచేయకుండా పోయడం జరిగింది. ఒకసారిగా కారులో ఆ మంటలు రావడం, ఆ పొగ లోపలికి వ్యాపించడం జరిగింది. ఒకసారిగా నల్ల దట్టమైన పొగ లోపలికి రావడం జరిగింది. సో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో కార్ అన్లాక్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ కార్లో ఉన్న ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏదైతే ఇప్పుడు మనం రిమోట్ కంట్రోల్తో లాక్ అన్లాక్ చేస్తూ ఉంటాం, ఆ సెన్సార్లే పాడైపోవడంతో కార్ అన్లాక్ అవ్వలేదు. కంప్లీట్గా కూడా లాక్ అయిపోయింది. ఎన్నిసార్లు అతను తీయడానికి ప్రయత్నించినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా దాని లోపలనే ఇరుక్కోవడం, కారు అన్లాక్ కాకపోవడం, ఆ పొగకి శ్రోతపి పడిపోవడం, కొన్ని క్షణాల్లోనే ఆ మంటలు భయంకరంగా వ్యాపించి కారు మొత్తం కూడా దగ్ధమైపోయింది. కానీ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఏవైతే కారు ఉంటాయో చాలా దృఢంగా బలంగా ఉంటాయి, ఆ సేఫ్టీ పరంగా చాలా నమ్మకంగా ఉంటాయి అంటూ చెప్తా ఉంటారు. కానీ ఆ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారులో యాక్సిడెంట్లో మరణాలు తక్కువ రేటే ఉంటాయి. కానీ ఇలాంటి షార్ట్ సర్క్యూట్ ప్రయాణిస్తూ ఉన్నాడు, ఆ కార్ ఎవరిది, ఆ డీటెయిల్స్ ఎవరు తెలుస్తున్నాయా? రైస్ మనోజ్, ప్రస్తుతానికి అయితే ప్రాథమిక విచారణ అయితే జరుపుతూ ఉన్నారు పోలీసులు. సో ఏదైతే ఆ వెహికల్ సంబంధించిన కార్ నెంబర్ ప్లేట్ కూడా కంప్లీట్గా మాడిపోవడంతో దాని చాసిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఎవరైనా పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కానీ ఆ వ్యక్తి ఎవరైనా తెలియదు. ఎందుకంటే కార్ నెంబర్ ప్లేట్ ఉన్నా కనీసం ఎవరు ఏంటనే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కానీ కంప్లీట్గా ఆ వెహికల్ సంబంధించిన పూర్తిగా ఆధారాలు లేకుండా కాలిపోయింది. కాకపోతే సీసీటీవీ ఫుటేజ్లు అయితే పోలీసులు ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. ఓఆర్ఆర్
ఎంట్రీ ఎగ్జిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. సో ఆ ఎగ్జిట్లో ఆ టోల్ గేట్లో పాస్ అయిన వెహికల్ కనుక సేమ్ అయి ఉంటే, అదే ఎక్కువ స్పోర్ట్ అయి ఉంటే ఆ వెహికల్ ఆ నెంబర్ ప్లేట్ ప్రకారం ఆ ఓనర్ ఎవరనేది ట్రేస్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మొత్తం కాలి బూడిదవడంతో కంప్లీట్గా ఎలాంటి ఆధారం అయితే దొరకలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత తెలుస్తాయంటూ తెలుస్తూ ఉంది. కానీ మంటలో చిక్కున్న వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం కూడా లేకుండా పోయింది. ఆ ఫార్డ్ ఎకో స్పోర్ట్లో ఆ ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏదైతే మోడిఫికేషన్ వల్ల కూడా అవుతాయంటే కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్లు మాట్లాడుతాం. ఏవైతే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా చేయించుకోవడం వల్ల, ఎక్స్ట్రా కీస్, లాక్ సిస్టమ్స్ ఇవి చేయించుకోవడం వల్ల లాక్ సిస్టమ్ కనుక ఒకసారి పాడైతే కంప్లీట్ ఎంటైర్ సిస్టమ్ కార్ లాక్ ఉంటూ ఉంటాయి. అసలు మంటలు చెలరేయడానికి గల కారణం ఏంటి? ఎటువంటి డిఫాల్ట్ తో ఈ మంటలు చెలరేగే అవకాశం ఉంది? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అంటే అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ సంఘటన గల కారణం ఏంటి? అధికారులు అయితే ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ అంటా ఉన్నారు. కానీ ఎక్స్పర్ట్స్ ఏవైతే కార్ మెకానిక్స్ కానీ వీరందరూ చెప్తున్న మాట అయితే ఏవైతే ఈసీఎంలో కార్కి ఈసీఎం ఏదైతే ఉంటుందో, దాని ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దాని మెకానికలిజం వాటన్నిటి కూడా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. దానికి కావాల్సిన లిమిటేషన్స్ మించి దానికి బ్యాటరీ కనెక్షన్స్ ఇవ్వడం, ఎక్స్ట్రా లైటింగ్ కానీ, లోపల డీజే బాక్స్, ఆ సిస్టంలో డిస్ప్లేలు కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ సైలెన్సర్ దగ్గర ఎక్స్ట్రా మఫ్లర్స్ పెట్టడం కానీ, ఇలా వారికి సంబంధించిన మోడిఫికేషన్స్ అన్ని కార్లకు చేస్తూ ఉంటారు. కంపెనీ ఇచ్చిన వైరింగ్ కాకుండా ఎక్స్ట్రా వైరింగ్ బండి చాసిస్ కింద నుంచి లాగుతూ వెనక నెంబర్ ప్లేట్ దగ్గర లైటింగ్ కానీ ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. ఈ వైరింగ్ వల్లే షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి. ఎలకలు కానీ ఏమైనా ర్యాట్స్ కొరికినప్పుడు ఆ వైర్స్ టచ్ అవుతూ ఉంటాయి. కింద వాటర్ పడినప్పుడు అవి నిప్పులు చెలరేగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్లే ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో కార్లు వాడే ప్రతి ఒక్కరు కూడా బయట మోడిఫికేషన్ చేయడం ఎంతో డేంజర్ ఇప్పుడు తెలుస్తోంది ఈ యాక్సిడెంట్ తర్వాత. ఏది ఏమైనా ఈ ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్, ప్రధాన కారణం అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. కానీ ఒక్క క్షణం కూడా తీరిక లేదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దృఢమైన పొగ, అందులోనే కార్ డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఆ పొగకు శ్రోతప్పి పడిపోయి ఖాళీ బూడిదైపోయి ఒక అస్థిపంజన స్టేజ్లో కనిపించాడు. ఆ ఫ్యామిలీ ఇంకా ఎవరైనా అయితే పోలీసులు ట్రేస్ చేస్తూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన షామీర్పేట్ సమీపంగా ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కార్లో ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి సజీవ దహనం అయిపోయిన సంఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ ఇంకా ఆ వ్యక్తి ఎవరు, ఎటువైపుగా వెళ్తున్నారని ఇంకా అధికారులు గుర్తించలేకపోతున్నారు. కార్ నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది, కనిపించలేదు, గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడమా, లేదంటే చాసిస్ నెంబర్ ఆధారితంగా ఈ కార్ ఎవరు తెలుసుకోవడమా అనేది మాత్రమే మిగిలి ఉంది. సో కార్లో ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ ఉండడమే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందనేది అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అధికారులు కూడా షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. కానీ ఎటువంటి విధంగా షార్ట్ సర్క్యూట్ అయింది, ఎక్కడ మొదటిగా షార్ట్ సర్క్యూట్ అయింది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. సో ప్రెసెంట్ ఈ కార్లో ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణికుడు డ్రైవర్ సీట్లో కూర్చొని అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయి ఆయన బూడిదగా మారిన పరిస్థితి. సో ఈ సంఘటన హైదరాబాద్ షామీర్పేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్పై చోటు చేసుకుని ఒక్కసారిగా అటువైపుగా వెళ్తున్నటువంటి తోటి వాహనదారులని, ప్రయాణికులు మొత్తం కూడా ఒకసారిగా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. షాక్ గురయ్యారు, వారంతా తేలుకోలేకపోతున్నారు. ఆ మంటలు రావడం మనం చూస్తున్నాం. కారులో నుంచి ఆ దట్టమైనటువంటి మంటలు రావడం, ఆ ప్రాంతం అంతా కొంత దట్టమైన పొగలు కమ్ముకోవడం చూస్తున్నాం. కొంతమంది అక్కడ చుట్టూ ఉండిపోయారు, కానీ నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయారు. కారుని ఎలా అదుపు చేయాలో కూడా తెలియదు ఆ సమయంలో. సో ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి దీనిపై ఆ వ్యక్తి ఎవరై ఉంటారని మాత్రం పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నారు.